ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం ద్వితీయ స్కందం తృతీయ స్కందం చదువుకుంటున్నాము. పరీక్షిత్తు శ్రీశుక్ని ఇలా ప్రశ్నించాడు. మహారథ, మహాత్మా, అతిరథ, మహారథులైన యాదవ మహావీరులంతా పరస్పరం చంపుకొని చాలామంది అంతమయ్యారు కదా. యదుకుల భూషణుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా అవతారం చాలించి నిష్క్రమించగా ఒక్క ఉద్ధవుడే ఎలాగా మిగిలిపోయాడో నాకు తెలియజేయండి అని అడుగుతాడనమాట. అప్పుడు శ్రీశుకుడు ఇలా చెప్తున్నాడు. రాజా, శ్రీకృష్ణుడు ఈ భూమండలం విడవటానికి సంకల్పించుకొని తన తరువాత విజ్ఞానతత్వాన్ని అందుకొని లోకంలో జిజ్ఞాసులను బోధించగల ప్రజ్ఞాశాలియు, అంటే తన తర్వాత జ్ఞానాన్ని అందించటానికి ప్రజ్ఞాశాలి జితేంద్రుడు తనంతటివాడు ఒక్క ఉద్ధవుడే అని ఆయన తలచి అతనిని విడిచి వెళ్ళిపోయాడు అని చెప్పాడనమాట. జ్ఞాన మైత్రేయము, భగవంతుని సృజనశీల. ఉద్ధవుడు నిష్క్రమించిన తర్వాత విదురుడు పోయి హరిద్వారం చేరుకున్నాడు. అక్కడ పరమ పవిత్రుడు, యోగనిష్టాగరిష్ఠుడు, శ్రీకృష్ణ చరణారవింద చిత్తుడు అయిన మైత్రేయుని దర్శించుకుని అతనికి ప్రణమిల్లి ఇలా అన్నాడు. మునీంద్ర, సుఖాన్ని కోరుకుని మానవులు అనేకమైన కర్మలు చేస్తుంటారు, కానీ వాళ్లకు చివరికి కలిగేది దుఃఖమే కదా. అది ఎందుచేత? అది ఎన్నో కర్మలు సుఖాన్ని కోరుకొని చేస్తుంటారు, వాళ్ళు ఎంత మంచిగా చేసినా వాళ్ళకి దుఃఖమే ఎందుకు మిగులుతుంది అని అడుగుతున్నాడు. క్రియారహితుడైన భగవంతుడు తనను తాను ఎందుకు ఎలాగా సృష్టించుకున్నాడు, సృష్టి స్థితి లయ కార్యాలను ఎలాగ నిర్వహిస్తాడు? ఆ శ్రీమన్నారాయణుని గాథలను వినటానికి నా మనస్సు తహతహలాడుతుంది. నా యందు దయుంచి, నా యందు కరుణించి నాకు తత్వజ్ఞాన బోధ చెయ్యండి అని వేడుకున్నాడు. మైత్రేయ మహర్షి ఎంతో సంతసించి ఇలా అన్నాడు. ఓ పుణ్యాత్ముడా, నీవు సాక్షాత్తు యమధర్మరాజువి. మాండవ్యముని శాపం వలన శూద్ర స్త్రీకి వ్యాస భగవానుని వలన పుట్టావు. నీవు ఆ శ్రీమన్నారాయణకు మిక్కిలి ఇష్టుడవు. అందుచేతనే శ్రీకృష్ణుడు నన్ను దగ్గరకు పిలిచి నీకు జ్ఞానబోధ చెయ్యమని ఆదేశించాడు. నాకు ఆ జ్ఞానాన్నంతా తానే బోధించాడు. అందుచేత నేను నీకు అంతా బోధిస్తాను. నేను చెప్పబోయే విషయాలన్నింటినీ విన్నవారికి సకల కళ్యాణ శుభాలు కలుగుతాయి. సృష్టికి పూర్వం పరమేశ్వరుడొక్కడే ఉన్నాడు. ఏకము అనేకమవ్వాలి అనే సంకల్పం ఆయనకు కలిగింది. వెంటనే ఆయన నుంచి ఒక మహత్తరమైన మహాశక్తి అవిద్య రూపంలో ఉద్భవించింది. ఈ మాయ కాలచోతిదపము, అవ్యక్తము అయి ప్రకృతిగా పిలవబడింది. దీని నుంచి మహాతత్వం పుట్టింది. దాని నుంచి కారణము, పంచభూతాలు, కార్యము, ఇంద్రియాలు, కర్త, మనస్సు ఏర్పడ్డాయి. వీటితో కూడి సత్వరజస్తమో గుణాలతో కూడిన అహంకారం ఏర్పడింది. సాత్విక అహంకారం వలన ఇంద్రియముల యొక్క, మనస్సుల యొక్క అధిదేవతా గణాలు ఉదయించాయి.
రాజసహంకారం వలన జ్ఞానేంద్రియాలు, చెవులు, చర్మము, కన్నులు, నాలుక, ముక్కు, కర్మేంద్రియాలు, వాక్కు, చేతులు, కాళ్ళు, గుదలు, గుహ్యము ఏర్పడ్డాయి. తామసహంకారం వలన పంచతన్మాత్రలు, శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము ఆవిర్భవించాయి. తరువాత కాలమయాంశయోగముతో భగవానుని ఈ క్షణ ప్రభావముతో శబ్దము వలన ఆకాశం పుట్టింది. అట్లే ఆకాశము స్పర్శ తన్మాత్ర వలన వాయువును పుట్టించింది. వాయువు ఆకాశంతో కలిసి కాలమయాంశయోగముతో భగవానుని ఈ క్షణంలో రూప తన్మాత్ర వలన తేజస్సును పుట్టించింది. తేజస్సు వాయువుతో కలిసి రస తన్మాత్ర వలన జలాన్ని కలిగించింది. జలము తేజస్సుతో కలిసి గంధ తన్మాత్ర వలన పృథివిని పుట్టించింది. ఈ విధంగా ఆకాశానికి శబ్దగుణము, వాయువునకు శబ్ద స్పర్శ గుణాలు, తేజస్సుకు శబ్ద స్పర్శ రూప గుణాలు, జలమునకు శబ్ద స్పర్శ రూపరస గుణాలు, పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధ గుణాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఉద్భవించినప్పటికీ అధిదేవతలకు, ఇంద్రియాలకు, తన్మాత్రలకు, మనస్సుకు సమైక్యత, పరస్పర సమన్వయము కుదరక సృష్టి కార్యం చేత సామర్థ్యం కలగలేదు. వీరందరూ ఇవన్నీ భగవంతుని ప్రార్థించగా శ్రీహరి కరుణించి తాను ప్రకృతితో కూడి 27 తత్వాలతో పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, కాలము, ప్రకృతి, మహత్తు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ప్రవేశించి అన్నింటినీ సంఘాతపరిచాడు. భగవానుడు ప్రవేశించిన పిదప ఏకము చేయబడిన తత్వ సమూహమే విరాట్ పురుషునిగా, భగవంతుని ప్రథమ అవతారమైన ఆది పురుషునిగా వెలిసింది. విరాట్ పురుషుడే మొదటి జలాల్లో నేర్పబడిన బ్రహ్మాండం అనబడే గర్భరూపంతో 1000 సంవత్సరాలున్నాడు. ఈ బ్రహ్మాండం నుంచే సమస్త సృష్టి కార్యరూపంగా వెలువడింది. విరాట్ పురుషుని నుంచి దైవము, ఆత్మ, కర్మ అనబడినది శక్తిగా వ్యాపించాయి. సృష్టి యందు చైతన్యం ప్రవేశిస్తుంది. ఈ చైతన్య శక్తికి రూపాలుగా ఏర్పడి వ్యక్తమయ్యే లక్షణం కలుగుతుంది. అదే కర్మశక్తి. కర్మశక్తి వలన ప్రవృత్తి భేదాలు కలుగుతాయి. దాని యందు 10 విధాలైన ప్రాణాలు స్పందిస్తాయి. ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయ ఇన్ని శక్తులతో కూడిన ప్రజ్ఞ కలుగుతుంది. ఆధ్యాత్మం, ఆదిభూతం, ఆదిదైవం అనబడే 3 భేదాలతో ఈ విరాట్ స్వరూపం జీవులకు తాను ఆత్మగా మెలుగుతుంది. సమస్తానికి జీవమై పరమాత్మకు స్థానమై తొలి అవతారమైన ఆ విరాట్ పురుషుని గర్భం నుంచి భూతమయమైన ఈ సమస్త విశ్వము పుట్టింది అని మైత్రేయుడు విదురునకు చెప్పాడు. ఆ శ్రీహరి పరమాత్ముడు, ఈశ్వరుడు, అజుడు, ఆఢ్యుడు, అనంతుడు, అనంతమూర్తి, లక్ష్మీరమణ, నిర్వికారుడు, నిత్యమంగళ స్వరూపుడు, కరుణాసముద్రుడు, నిర్మల హృదయుడు, సమస్త శక్తిమంతుడు, కమలదళనేత్రుడు, సకల పుద సంస్తవనీయ చరిత్రుడు, పరమ పవిత్రుడు అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. మైత్రేయుడు విదురునితో మళ్ళీ చెబుతున్నాడు. ఆ దివ్యమూర్తి అయిన విరాట్ పురుషునకు నోరు ఏర్పడినది. అక్కడికి అగ్నిదేవుడు వాక్శక్తితో ప్రవేశించాడు. దాని వలన జీవుడు మాట్లాడగలుగుతున్నాడు. నాలుక స్థానంలో వరుణుడు రసశక్తితో ప్రవేశించాడు. తరువాత నాసికారంధ్రాలు ఏర్పడి అందు ఘ్రాణ శక్తితో అశ్వనీ దేవతలు ప్రవేశించారు.
చక్షుద్వయం ఏర్పడి రూపదర్శన శక్తితో అక్కడ సూర్యుడు ప్రవేశించాడు. చర్మం ఏర్పడి అక్కడ త్యగింద్రియంతో వాయువు ప్రవేశించాడు. కర్ణద్వయం ఏర్పడినప్పుడు శబ్దగ్రహణ శక్తితో దిగ్దేవతలు ప్రవేశించారు. చర్మము పైన వెంట్రుకలతో ఓషధల కధిపతులైన దేవతలు చేరారు. పురుషాంగం ఏర్పడి అక్కడ సంతానోత్పత్తి శక్తితో ప్రజాపతి ప్రవేశించాడు. గుదస్థానంలో మల విసర్జన శక్తితో మిత్రుడు చేరాడు. చేతులేర్పడగా ఇచ్చిపుచ్చుకునే శక్తితో ఇంద్రుడు ప్రవేశించాడు. పాదాలేర్పడగానే గమన శక్తితో విష్ణువు ప్రవేశించాడు. హృదయము మనస్సు ఏర్పడగా సంకల్ప వికల్ప శక్తితో చంద్రుడు ప్రవేశించాడు. అహంకారం ఏర్పడగా కర్తవ్య పాలనా శక్తి అనే శక్తితో రుద్రుడు ప్రవేశించాడు. బుద్ధి చిత్తము ఏర్పడగా గ్రహణ విచక్షణ విజ్ఞాన శక్తులతో బ్రహ్మ ప్రవేశించాడు. విరాట్ పురుషుని శిరస్సు నుండి స్వర్గము, పాదాల నుండి భూమి, నాభి నుండి ఆకాశము, నోటి నుంచి వేదాలు, బ్రాహ్మణులు చేతుల నుంచి, క్షత్రియులు తొడల నుంచి, వైశ్యులు పాదాల నుంచి, శూద్రులు వచ్చారు. శ్రీహరి యొక్క మాయ బ్రహ్మను కూడా భ్రమలో పడవేస్తుంది. ఆ శ్రీహరినే అందరూ కొలుస్తున్నారు. ఓ విదురా, భగవన్మహిమను వేదము కానీ బ్రహ్మ కానీ ఋషులు కానీ ఇంకెవరైనా కానీ ఇంతవరకు సంపూర్ణంగా తెలుసుకోలేకపోయారు. తెలియవచ్చినంత వరకు తెలుసుకొని కృతజ్ఞతములమై ఆ మహిమాన్వితుని కొలుచుకోవాలి అని మైత్రేయుడు చెప్పాడు. జ్ఞాన మైత్రేయము, భాగవత రహస్యము. విదురుడు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానముగా మైత్రేయుడు ఇలా చెప్పాడు. విదురా మహాశయ, విష్ణుదేవుని మాయ ఎవ్వరికీ తెలియనట్టిది. ఆయన దేహాల్లో ప్రవేశించే జీవునిగా ఎన్ని కార్యాలలో పాల్గొన్నా ఆయనకి ఎట్టి బంధాలు ఏర్పడవు, విపత్తులు విషాదాలు అంటవు. కలలో చంపబడిన వ్యక్తి మెలకువ వచ్చాక చావకుండా బ్రతికే ఉన్నట్టు. అది దేవుడు జీవునిగా నటిస్తున్నప్పుడు ఆ సమయంలో సంభవించే కష్ట సుఖాలు దేవునికి అంటవు. కదులుతున్న నీటిలోని చంద్రుడు ప్రతిబింబం కదులుతున్నట్టు కనిపించినా వాస్తవానికి చంద్రుడేమీ కదలటం లేదు కదా. అజ్ఞానం చేత మాయా ప్రభావం చేత జీవుడు కర్మబంధాల్లో చిక్కుకుంటాడు కానీ సర్వభూతాల్లో అంతర్యామిగానున్న పరమాత్మకు బంధాలుండవు. ఆ పరమాత్మకు బంధాలుండవు. మనకే ఈ కర్మబంధాలు, పిల్లలు, భార్య అని అందరూ వాళ్ళు వీళ్ళు అని ఎన్నో బంధాల్లో విరుక్కొని ఆ పరమాత్ముడిని చేరుకోలేకపోతాము. మానవుని కర్మబంధాలు తొలగాలంటే శ్రీవారి పాదపద్మాలపై విశేషమైన భక్తి ఉంటే చాలు. ఇంద్రియాలు, మనస్సు ఆ భగవంతుని ఆధీనం చేసి ఏకాగ్ర చిత్తంతో సంకీర్తనం చేస్తే చాలు. ఒకరోజు సనక సనందలాదులైన ఋషులు చేసిన ప్రార్థనకు ప్రసన్నుడై భగవంతుడు సమస్త వేదసారమయ్యున్న ఈ భాగవతాన్ని సనత్కుమారునకు ఉపదేశించాడు. అతడు సాంఖ్యాయనునకు బోధించాడు. అతడు పరాశరుడికి ఉపదేశించాడు. పరాశరుడు బృహస్పతికి, బృహస్పతి నాకు వివరించాడు. నేను చెప్పబోవు ఈ పురుషోత్తముని చరిత్రను వీణుల విందుగా విని తరించెదవుగాక. ఈ కల్పానికి పూర్వం ప్రళయం సంభవించినప్పుడు బ్రహ్మతో సహా సమస్త సృష్టి పరమేశ్వరుడైన శ్రీహరి యందు సహస్రయుగముల కాలము లయించి ఉండేది. ఆదిశేషుని పాన్పుగా చేసుకుని శ్రీహరి జలమందు శయించినాడు. తరువాత కాలశక్తి ఆయనను మేల్కొలుపగా లేచి పునఃసృష్టి చేయ సంకల్పించి తన కుక్షిలో నిక్షిప్తమయ్యున్న జీవులను హరిహరి ప్రారబ్ధ సంచిత కర్మలతో సహా పంచభూతాలతో సహా
పద్మాకార రూపములో తన నాభి నుంచి బహిర్గతం చేశాడు. తన చైతన్య శక్తిని అందులో ప్రవేశపెట్టగానే బ్రహ్మ ఆ పద్మములో వ్యక్తమయ్యాడు. పద్మాసీనుడయ్యున్న బ్రహ్మకు ఏమీ గోచరించనందున 4 వైపులా పరికించి చూడగా 4 ముఖాలు ఏర్పడ్డాయి. మొదటిసారిగా అతను పద్మములో నావిర్భవించినందున అది పద్మ కల్పమనబడింది. తాను కూర్చున్న పద్మం యొక్క ఉత్పత్తి స్థానాన్ని కనుగొనదలచి ఆ తామర తూడులో ప్రవేశించి 100 దివ్య సంవత్సరాల పాటు వెతికి ఏమీ తెలుసుకోలేక నిరాశుడై మళ్ళీ వచ్చి పద్మంపై కూర్చున్నాడు. 100 సంవత్సరాలు తపస్సు చేయగా జ్ఞాన సంపన్నుడయ్యాడు. అప్పుడు ధ్యానాన్ని హృదయంలోనే కేంద్రీకరించగా పరమాత్మను దర్శించగలిగాడు. తాను అంతటా అన్వేషిస్తున్న తన ఉత్పత్తికి మూలకారకుడు తన హృదయంలోనే ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆ అనంతసేనుడు దివ్య కళలతో తేజరిల్లుచు నీలవర్ణుడై నానారత్న ఖచిత సువర్ణ కిరీట కంకణ భుజకీర్తులను శంఖచక్ర గదా పద్మములను ధరించిన వాడై ఉండెను. ఆయన యొక్క నాభి నుంచి ఉద్భవించిన పద్మములోనే తాను ఆసీనుడై ఉండినట్లు బ్రహ్మ కనుగొనగలిగాడు. పరమేశ్వరుని దివ్య వైభవాన్ని కన్నులారా తిలకించిన బ్రహ్మదేవుడు ఆ మహాపురుషుని నాభి నుంచి ఉద్భవించిన కమలము అంతటా ఆవరించి ఉన్న జలము, అగ్ని, ఆకాశము, విశ్వాన్ని సృష్టించు అని సూచించే ఆయన యొక్క చూక్కులు తప్ప వేరేమీ కనిపించలేదు. ఆనంద సంభ్రమాలతో బ్రహ్మ ఆయనను స్తుతించటం మొదలుపెట్టాడు. భగవానుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ఆయన యొక్క ప్రసన్న వదనాలను, విశ్వమోహన రూపమును, చిరునవ్వును గాంచిన బ్రహ్మ సర్వము మరచిపోయాడు. కొంతసేపటికి తన కర్తవ్యం గుర్తుకు రాగా సృష్టి కార్యాన్ని నెరవేర్చే జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొరపాటు చేయకుండా ఉండటానికి కావలసిన అవధానాన్ని ప్రసాదింపమని వేడుకున్నాడు. భగవానుడు కరుణించి ఇలా అన్నాడు: చతురానన సమాధి నిష్ఠుడవై నిన్నే నీ హృదయంలో ప్రతిష్ఠించుకొని తపస్సు చేయుము. నీ కార్యాలన్నీ నా ఆరాధనాభావంతోనే చెయ్యి. నీవు సృష్టించవలసిన లోకాలు నీకు స్పష్టంగా గోచరిస్తాయి. నన్ను అంతటా దర్శించగలవు. రజోగుణము నీ దరిచేరదు. నీ హృదయంలోనే నన్ను, నాలోనున్న సమస్త విశ్వాన్ని దర్శించగలవు. గతించిన కల్పంలో ఏ విధంగా సృష్టి జరిగినదో అదే విధంగా సృజింపుము అని చెప్పి ఆ పరమాత్మ అంతర్ధానమయ్యాడు. హరే కృష్ణ.